ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ప్రస్థానం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం గురించి వైఎస్ షర్మిల ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీని దెబ్బ కొడుతూ వైసీపీ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయానికి వైఎస్ షర్మిల ఒక కారణంగా అయితే నిలవడం జరిగింది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి వైసీపీ పార్టీ ఏపీ రాజకీయాల్లో కొంత సైలెంట్గా ఉన్నటువంటి నేపథ్యం ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. అయితే వైసీపీ పార్టీ యొక్క స్థానాన్ని కాంగ్రెస్ పార్టీతో భర్తీ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో వైఎస్ షర్మిల ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అధికంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించుకోకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఓటమి బాధలో ఉన్నటువంటి వైసీపీ పార్టీని మరింత కుంగదీస్తూ వైసీపీ పార్టీ యొక్క స్థానాన్ని ఆక్రమించాలి అనేటువంటి ఉద్దేశంలో షర్మిల కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ దిశగానే తీవ్ర స్థాయిలో ఘాటు విమర్శలు చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ముందుగా వైసీపీ పార్టీని దెబ్బ కొడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లాభం కలుగుతుంది అనేటువంటి విషయం గురించి షర్మిల ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ పార్టీకి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానుల యొక్క కార్యకర్తలు వైఎస్ఆర్ యొక్క నాయకుల అందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గూటికి తీసుకొచ్చే విధంగా ఘాటు విమర్శలు వైసీపీ పార్టీని చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల సమయంలో కూడా ఆ విధంగానే వైఎస్ఆర్ యొక్క అభిమానుల్ని అట్రాక్ట్ చేసేటువంటి ఉద్దేశంలో రాయలసీమలో తీవ్ర స్థాయిలో ఆమె కృషి చేయడం జరిగింది. ఆ దిశగానే వైసీపీ పార్టీకి పెద్ద నష్టం అయితే కలగడం జరిగింది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రస్తుతం వైసీపీ పార్టీ సైలెంట్గా ఉన్నా కూడా వైఎస్ఆర్ అభిమానులందరినీ కూడా వైఎస్ఆర్ యొక్క ఓట్ బ్యాంక్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి వైపు తీసుకువచ్చి 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని ఏపీ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీగా ముందంజలో నిలపాలి అనేటువంటి ఉద్దేశంలో షర్మిల ఉన్నట్లుగా తెలుస్తుంది. తాజాగా వైసీపీ పార్టీని చేసినటువంటి విమర్శలను బట్టి చూస్తే వైసీపీ పార్టీని మరింత దెబ్బతీస్తూ వైసీపీ పార్టీని ఆక్రమణ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో షర్మిల ముందుకు వెళుతూ కూడా వైఎస్ఆర్ యొక్క అభిమానులకి గాలం వేస్తూ ఉన్నారు. అలాగే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఓటమి నేతలందరికీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్తో అనుబంధం ఉన్నటువంటి సీనియర్ నేతలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనే ఉద్దేశంలో సంకేతాలు పంపిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వైసీపీ పార్టీని దారుణంగా దెబ్బకొట్టి వైసీపీ పార్టీని మరింత కుంగదీసి కాంగ్రెస్ పార్టీని ఏపీలో అధికారంలో తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంలో ముందుకు వెళుతూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పూర్తి స్థాయిలో రెండు చేతుల్లో కూడా సహకారాన్ని అందుకుంటున్నట్లుగా తెలుస్తుంది. వైఎస్ఆర్ యొక్క జయంతి కార్యక్రమానికి సంబంధించి రెండు పొరుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలు అయితే హాజరు కావడం జరిగింది. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నేతలంతా కూడా హాజరు కావడం జరిగింది. అలాగే వైఎస్ఆర్తో అనుబంధం ఉన్నటువంటి రాజకీయాలతో సంబంధం లేనటువంటి ముఖ్య నేతలందరినీ కూడా వైఎస్ షర్మిల మంగళగిరికి ఆహ్వానించి ఏపీలో కాంగ్రెస్ పార్టీ షర్మిల ఏ విధంగా రాజకీయాలు చేయబోతున్నారు అనేటువంటి ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా నిన్నటి రోజున వైఎస్ఆర్ వారసులు ఎవరు అనేటువంటి విషయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని తీవ్రస్థాయిలో తప్పుపడుతూ వైఎస్ఆర్ యొక్క వారసులు కాంగ్రెస్ పార్టీ షర్మిలనే అనేటువంటి విషయాన్ని అయితే ఆమె గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైసీపీ పార్టీ సైలెంట్గా ఉంది కాబట్టి వైసీపీ పార్టీని పక్కకి నెట్టి అధికంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని విమర్శించి ఎన్డీఏ కూటమిని రాబోయేటువంటి ఎన్నికల్లో ఎదుర్కొనేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఉద్దేశంలో వైఎస్ షర్మిల ఏపీ ప్రజలు ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం షర్మిల చేసినటువంటి రాజకీయాలు ఫలిస్తాయా లేదా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి అభిమానులు కార్యకర్తలు నాయకులందరికీ కూడా షర్మిల గాలం వేస్తూ ఉన్నారు కాబట్టి ఆ గాలానికి వైఎస్ఆర్ యొక్క అభిమానులు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అభిమానులు కార్యకర్తలు చిక్కుతారా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలబోతుంది. అయితే ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వైపు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తున్నారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి రాయలసీమలో కూడా కొంతమంది ముఖ్య నేతలు షర్మిలతో టచ్లోకి వెళ్లారంటూ ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంటే ఇటు వైసీపీ పార్టీలో కూడా కొంత అలజడి అయితే రేకెత్తున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో మరింత ముందుకు వెళుతూ కూడా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిలకి చెక్ పెట్టాలి అంటూ కూడా వైసీపీ పార్టీ అయితే ఆశిస్తుంది.